బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మళ్లీ ఫైర్ అయ్యారు. కోట్లాడి పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర నేతల పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 రోజులు పస్తులున్నానని గతంలో పవన్ మాట్లాడారని మండిపడ్డారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలపై విషం కక్కారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేకనే పవన్ ఇలా మాట్లాడారని ఆరోపించారు. మా నియమకాలు మేము చేసుకోవాలి. మా మీద మీ పెత్తనం ఏందని 60 సంవత్సరాలు కొట్లాడరు. 12 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ సబ్బండ జాతర నినాదం, సకల జనుల సమ్మె నినాదం, వంట మార్పు నినాదం, ధర్నాలు, రస్తారోకోలు, వందలాది మంది బలిదానాలు, వీటి ఫలితమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇవాళ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా నేను 11 రోజులు పస్తులున్నా నాకు ఇష్టం లేకని చెప్పి ఎవరు పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. పస్తులుంటే నువ్వు ఎవరి కోసం పస్తులుంటే మా మీద, మా 4 కోట్ల తెలంగాణ ప్రజానికం మీద మీరు విషయం కక్కినట్టే కదా. మా తెలంగాణ రావడానికి ఇష్టం లేదు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఇష్టం లేదు కదా, దోసుకుంటే దాచుకుని అలవారైంది కదా. మాది మాకు కావాలని మీ అడుగుతుంది తప్ప మీది కావాలని ఏనాడు కూడా అడగలే. మీ అంచుకు రాలే, మీ కంచంలో పొత్తు లేదు మాకు. కానీ తెలంగాణ అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది. ఆనాడు మా నైజాం నవాబ్ కొంత పొరపాటు చేయొచ్చు, కానీ ఆయన కట్టిన నిర్మాణం, ఆయన చేసిన నిర్మాణం ఇవాళ 100 సంవత్సరాలుగా ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఉస్మాన్ హాస్పిటల్ కానీ, నిజాం సాగర్ కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ శ్రమజీవుల రక్త తర్పణం, చెమట చుక్కలన్న సంగతి మర్చిపోతే మనం చేస్తాను. తెలంగాణ రావాలంటే నీ కోదాడు బార్డర్ కాడ కంపనాడు రోడ్డు మీద ఖబర్దార్, మీకు దిష్టి కూడా కడతాం. ఇవాళ తెలంగాణ దిష్టి కలిగి కోనసీమ కొబ్బరిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినాయి, తెలంగాణ దిష్టి తాగంటున్నాం. కానీ మీకు దిష్టి కూడా కడతాం. ఎక్కడ మా పెళ్లిగా పోతే తెట్టు మసిమంతా సిబ్బి ఎట్లా కట్టేవా ఇవి కూడా మీ కాడ కడతాం నిశ్చయంగా. ఖబర్దార్, తెలంగాణ ప్రజానికం వందలాది మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. ఈ అమరత్వాన్ని చూసిన సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ ఇచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి మా ప్రయత్నాలు మీకు జరుగుతూ ఉంది. మీకు రాజధాని లేదు, రాజధాని కోసం నాలుగు తట్టలు పడుతుంది. మీరు అక్కడ బాగు చేసుకోండి, అన్నదమ్ములో కలిసిందాం. కానీ మా ఇంట్లో, మా పొయ్యిలో మీరు అడుగు పెడితే పొయ్యి కాలుద్దన్న సంగతి మర్చిపోతుంది. మా సిలిండర్ నింపేటారు ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ఆ సిలిండర్ ద్వారా మేము వండుకొని తింటున్నాం. మాలో ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవంతో తెలంగాణలో ఎవడన్నా కానిపోని మాటలంటే కత్తుల కోరడం అనేది తెలంగాణ. కానీ మా తెలంగాణ మేము సాధించుకున్న తృప్తి మాకున్నది. దాని వెనుకల సబ్బండ జాతులు, సబ్బండ పార్టీలు, మీ ఆంధ్రకున్న పార్టీలే 2009 డిసెంబర్ 9 తారీఖున ప్రకటిస్తే రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ ఎక్క తీసే ప్రయత్నం చేసింది. అయినా కూడా 2013 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇలా మీ పెత్తనం లేదు, మీ సాగుబాటు ఏంటి? మీరు హైదరాబాద్ బతకవచ్చు, హైదరాబాద్ నీళ్ళు మాయి, గాలి మాది, రోడ్లు మాయి, తినే తిండి కూడా మాది. మీరు బతుకొద్దంటలేదు, మీకు తిరుగుద్దంటలేదు. కానీ మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఐక్యత మీద మీరు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానమ్మకం
క్షమించదని కూడా నేను మనకి ఎందుకంటే నువ్వు సినిమాలు ఆడినావు, నువ్వు ఇష్టం వచ్చాడు ఆడుకో, నీ సినిమాలు చూసి అభిమానం కూడా ఉండవచ్చు, నేను కాదనలేదు. మీ సినిమా చూడొద్దనలేదు, మీకు అభిమానం ఉండొద్దని అనలేదు. మీకు అభిమానం ఉంచుకోండి, సినిమాలు ఆడండి, సింధులేయండి, దుంకులేయండి, ఎవరు చేయండి. కానీ సాధించుకున్న తెలంగాణ వచ్చినాడు 11 రోజులు మేము ఉపవాసం ఉన్నా, ఎవరు ఊపిరి పడతారు ఉపవాసం ఉన్నాం. మాకు తెలంగాణ శిష్యుదారి కోనసీమ కొబ్బరి మొత్తం ఎండిపోయింది అంటున్నాం. కానీ 60 ఏళ్ళు మీ శిష్యుదారి కదా మీ అవస్థ పడ్డది, మీ భక్తుల కిందనే కదా మీ అవస్థ పడ్డది. అయినా కూడా మీ జోలికి రాలే, మేము అడగలే, 20 సేపు కూడా కావాలే. కానీ ఉన్నది లేదు తిని మేము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఆ నీళ్ళు మాకు కావాలి. ఇక తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే పవన్ తాట తీస్తామని ఎమ్మెల్యే మందుల సామీల్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కత్తులతో కోలాటం ఆడతామన్నారు. తెలంగాణలో ఎవరైనా బతకొచ్చని అన్నదమ్ములా కలిసే ఉందామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోబోమని స్పష్టం చేశారు. పవన్ మూవీలకు తెలంగాణలో ఫ్యాన్స్ ఉన్నారని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకులే తమకు శత్రువులు తేల్చెప్పారు. 60 ఏళ్ల ఆంధ్ర పాలకుల చేతిలో గోసపడ్డామన్నారు. ఇంకా పెత్తనం చెలాయించాలని చూస్తే సహించమని మందుల సామీల్ హెచ్చరించారు. సాయంత్రం 4:30 ఏపీ డిప్యూటీ సీఎం